ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అక్కడ కూర్చున్నది ఒక దళితుడు. అక్కడ కూర్చుంది ఒక దళితుడు కాబట్టి దొరగా కూర్చోవడానికి ఇష్టపడతలేడు. దొరకీడ కూర్చోవాలంటే ఆయనకు అవమానం కలుగుతుందని చెప్పేసి ఈ రోజు ఆ దొర వస్తలేడు. ఈ రోజు ఒక మాదిగని బతుకు మంచిగా ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ప్రతిపక్షంలో ఓర్వలేక బయటకు వెళ్ళిపోయినరు. ఈ విషయమైనా మీరు అర్థం చేసుకోండి. ఒక మాదిగా బిడ్డ సభాధ్యక్షుడు అయినందువల్ల ఈ రోజు ఆ దొర ఈ రోజు రాలేకపోతున్నాడు, అవమానం చేస్తున్నాడు. ఈయన ఆ మాదిగా బిడ్డ ఆ స్టేట్ మీద ఆ సీట్ మీద అధ్యక్షుడిగా కూర్చున్నంత కాలం ఈ ప్రతిపక్ష నాయకుడు రాడనే విషయము నేను రాసిస్తున్నా. మీరు రాసుకొని పెట్టుకోండి. కేసీఆర్ గారు మన ప్రతిపక్ష నాయకుడుగా రాడు. ఏ రోజైతే ఈ ప్రజాప్రభుత్వం ఈ మాదిగా మాల మరి బడుగు వర్గాలకు న్యాయం చేసుకుంటూ ఉంటుండే ఆ బెంచెస్ అట్లనే ఖాళీ ఉంటాయి.